హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వర్షధీర ఫుడ్స్. ఈరోజు వీడియోలో మనం సమ్మర్ స్పెషల్ సేమియా పుల్ల ఐస్ని తయారు చేసుకుందాము. ఈ ఐస్ తయారు చేసుకోవడానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం లేదండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఈ వేసవి కాలంలో చల్లచల్లగా ఏదైనా తినాలి తాగాలి అనిపించినప్పుడు ఇలా సేమియా పుల్ల ఐస్ని ట్రై చేయండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకొని చల్లచల్లగా తినేయచ్చు. సేమియా పుల్ల ఐస్ తయారు చేసుకోవడానికి ముందుగా సేమియాను ఉడికించుకోవడానికి స్టవ్ మీద గిన్నె పెట్టి అందులోకి 1 గ్లాస్ నీళ్లు తీసుకోండి. నీళ్లు ఈ విధంగా కాగడం స్టార్ట్ అయ్యాక చిన్న కప్పుతో 1 కప్పు సేమియాను వేసుకొని ఉడికించుకోవాలి. అయితే ఈ సేమియాను మనం మరీ మెత్తగా ఉడికించేయకూడదండి. ఒక 50 to 60% ఉడికించుకోవాలి. ఒక 2-3 నిమిషాలు సేమియాను ఉడికించుకున్న తర్వాత సేమియాను చేత్తో తీసుకొని ఇలా నొక్కి చూడండి. కొంచెం గట్టిగా ఉండాలి, అలాగే కొద్దిగా ఉడికి ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పక్కన పెట్టేసుకోండి. సేమియా చల్లారే లోపల ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 లీటర్ నీళ్ళు తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ నీళ్ళలోకి రస్నా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఆరెంజ్ ఫ్లేవర్ ఉన్న రస్నా పౌడర్ తీసుకున్నానండి. మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్ రస్నా పౌడర్ని తీసుకోండి. ఇక్కడ నేను పుల్ల ఐస్ తీయగా ఉండడానికి చక్కెర ఏమీ యాడ్ చేయడం లేదండి. జ్యూస్ పౌడర్తోనే నేను ఐస్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీరు ఐస్ కొంచెం తీయగా తినాలి అనుకుంటే ఒక 2-3 టేబుల్ స్పూన్ల చక్కెర కూడా వేసుకొని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. ఇలా జ్యూస్ పౌడర్ అంతా కూడా నీళ్ళలో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్నాక టేస్ట్ చెక్ చేసుకోండి. తీపి అలాగే పులుపు సరిపోయిందా లేదా చెక్ చేసుకొని సరిపోకపోతే ఇంకొంచెం చక్కెర కానీ లేదా జ్యూస్ పౌడర్ కానీ వేసుకొని తీపి అనేది అడ్జస్ట్ చేసుకోండి. పుల్ల ఐస్ తయారు చేసుకోవడానికి నా దగ్గర ఐస్ మౌల్డ్స్ ఉన్నాయండి. ఐస్ మౌల్డ్స్లోనే కాదండి, గ్లాసుల్లో అలాగే చిన్న చిన్న గిన్నెల్లో కూడా మనం పుల్ల ఐస్ తయారు చేసుకోవచ్చు. ముందుగా అయితే ఐస్ మౌల్డ్లోకి ఉడికించిన సేమియాను 1 స్పూన్ వేసుకోవాలి. తర్వాత మనం తయారు చేసుకున్న ఆరెంజ్ జ్యూస్ ఉంది కదండి, ఈ జ్యూస్ని మౌల్డ్ నిండుగా నింపేసుకోవాలి. ఇదే విధంగానే మిగిలిన ఐస్ మౌల్డ్స్ అన్నీ కూడా నేను నింపి తీసుకున్నానండి. మీ దగ్గర ఐస్ మౌల్డ్స్ లేకపోతే నీళ్ళు తాగే ఇలాంటి గ్లాసులు ఉంటాయి కదండి, ఇలాంటి గ్లాసులు కానీ టీ గ్లాసులు కానీ మీ దగ్గర ఏ ఉంటే వాటిని తీసుకోండి. గ్లాస్లో కూడా సేమ్ ప్రాసెస్ అండి. ముందుగా ఉడికించిన సేమియా వేసుకొని గ్లాస్ నిండుగా జ్యూస్ని అయితే పోసేసుకోండి. ఇప్పుడు ఐస్ తినడానికి వీలుగా ఉండేలాగా ఇలా స్పూన్ వేసి పెట్టేసుకోండి. లేదంటే ఇలాంటి చెక్క స్పూన్స్ ఉంటాయి కదండి, మీ దగ్గర ఏ ఉంటే వాటిని తీసుకొని ఇలాగా వేసి పెట్టేసుకోండి. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఒక 4-5 గంటల వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నేను 4 గంటలు పూర్తిగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాక తీసి చూపిస్తున్నానండి. ఫ్రిడ్జ్లోంచి తీసాక డైరెక్ట్గా ఐస్ని తీయకూడదండి. ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకొని ఐస్ మౌల్డ్ని ఒక 2-3 సెకండ్లు అలా పెట్టి తీసామంటే చూడండి చక్కగా ఐస్ ఈ విధంగా ఊడొచ్చేస్తుంది. అలాగే మనం గ్లాస్లో కూడా పుల్ల ఐస్ని తయారు చేసుకున్నాం కదండి, ఈ గ్లాస్లో ఉన్న ఐస్ కూడా వస్తుందా రాదా అని మీకు డౌట్ వస్తుంది కదా. ఏం డౌట్ అవసరం లేదండి. చూడండి చక్కగా అయితే వచ్చేసింది. చూస్తుంటే తినాలనిపిస్తుంది కదండి. పుల్లంగా అక్కడక్కడ సేమియా నోటికి తగులుతూ ఈ ఐస్ భలే రుచిగా ఉంటుంది. మరి ఎందుకు ఆలస్యం, ప్రిపేర్ చేసే ప్రాసెస్ కూడా సింపుల్గా ఉంది కాబట్టి ఈ వేసవి కాలంలో ఇలా సేమియా పుల్ల ఐస్ని ప్రిపేర్ చేసుకొని ఇంట్లో వాళ్ళందరూ కూడా చల్లచల్లగా తినేయండి. అలాగే సింపుల్గా ప్రిపేర్ చేసిన పుల్ల ఐస్ రెసిపీ మీకు నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.